టీడీపీ గుంటూరు జిల్లా కార్యాలయంలో తాడికొండ నియోజకవర్గ నేతలతో సమావేశమైన రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతిని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్తో కలుపుతూ బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నారు. అమరావతి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం ప్రధాని మోడీ ఆశీస్సులు అవసరం. తాడికొండ నియోజకవర్గంలోని ప్రతి ఇంటి నుంచి ప్రజలు తరలివచ్చి ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలి. అమరావతి ఒక మహానగరంలా అభివృద్ధి చెంది రాష్ట్రం మొత్తాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంది. ఇది మన బాధ్యతగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి విషయాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తప్పకుండా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళా ముందు తీసుకెళ్ళాలని చెప్పి లక్ష్యంతో ఆ రోజు అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటు వేశారు. అయితే దానికంటే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పరిపాలిస్తుంటే ఈ ప్రాంత వాసులందరూ కూడా చాలా మంచిగా సానుకూలంగా స్పందించి ఇక్కడ భూములు అంటే ఒక ఆనందంగా ఇచ్చారు. మా భూములు మేము ఇస్తాము, ఇట్లా రాజధాని కట్టించండి అని. కానీ దానికంటే కూడా ఎక్కువగా బాధపడ్డారు. బాధ ఎందుకు అంటే 2019లో మన ప్రభుత్వం పోయిన తర్వాత సైకో పరిపాలన వచ్చినప్పుడు వారు పెట్టినటువంటి హింస అంటే ఇక్కడ నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో వాళ్ళు 3 ముక్కలు ఆడటం, 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆడటం, అదే కాకుండా కక్ష సాధింపులో ఒక కులానికి ఒక ప్రాంతం ఒక దాన్ని కన్ఫైన్ చేసి ఈ ప్రాంత ప్రజల్ని టార్గెట్ చేసి ఇక్కడ ఎట్టి పరిస్థితులు అభివృద్ధి జరగకూడదన్న లక్ష్యంతో బయట ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళ అనువాయులకు వాళ్ళ బంధువులకు ఇక్కడ డెవలప్మెంట్ ఇచ్చి ప్రార్థించి మీరందరూ కించపరిచే విధంగా కూడా ప్రభుత్వం చేసింది. అప్పుడు మీరు చాలా బాధపడ్డారు. కానీ ఈ రోజు మళ్ళా మీ అందరూ ఆశిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఒక సుభిక్షను కోరి తెలుగు వారందరూ ప్రపంచంలో ఎక్కడ వచ్చి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం పునర్నిర్మింపబడుతుందని చెప్పే లక్ష్యంతో 93% స్ట్రైక్ రేట్ ఈ కూటమి ప్రభుత్వాలు అంటే 93% నా చేతులు ఎప్పుడు చూడలేదు. కూటమి స్ట్రైక్ రేట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈ రోజున మీతో పాటు మీ భావితరాలు సుఖంగా ఉండే విధంగా అంటే ఆనందం చూసాం, బాధ చూసాం, సుఖ జీవితం ఉండే దీనికి పునాది వేయిపోతా ఉన్నాం. ఎందుకంటే మనం ఉగ్రాలకు వేస్తున్నాం, అవన్నీ కూడా ఎక్కడ కూడా ఆచరణ బాగాలేదు. మీరే చూశారు, మీరే సాక్ష్యం దానికి. అవన్నీ కూడా ప్రణాళిక వేసుకుని పునర్నిర్మించుకుని ముందుకు వెళ్ళి భావితరాలకు ఇది ఆదర్శవంతమైన మన అమరావతి, నా అమరావతి అనే ఫీలింగ్ తెచ్చే దిశగా అంటే ఈ రోజు మనం పునాది వేస్తే 2 నెలల్లో మీరు ఆ మార్పు చూస్తారు. అంత ప్రణాళిక వేసుకుని 9 నెలలు కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రణాళిక వేసుకున్న తర్వాతనే నిన్న తుళ్ళు రైతులు పెంచారు.